అమెరికాలో సిస్టమిక్ రేసిజం విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ జాతి వివక్ష అనేది బాగా పెరిగిపోతుంది. రీసెంట్గా ఒక ఉదంతం జరిగింది. అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో ఇది జరిగిందనమాట. ఆదిత్య ప్రకాష్ మరియు ఊర్మి భట్టాచార్య ఇద్దరు కూడా పిహెచ్డి స్కాలర్స్ అక్కడ రీసెర్చ్ చేస్తున్నారనమాట. ఒకరోజు ఆదిత్య ప్రకాష్ ఈయన పాలక్ పన్నీర్ వండుకొచ్చుకున్నారు. పాలక్ పన్నీర్ని అక్కడున్న కామన్ ఓవెన్ ఉంటుంది కదా, మైక్రోవేవ్ ఓవెన్లో, ఈ ఓవెన్లో అది వేడి చేసుకుంటున్నారంట. వేడి చేసుకుంటుంటే డిఫరెంట్ స్మెల్ వస్తుంది పాలక్ పన్నీర్, మీరు దీన్ని వేడి చేయొద్దని చెప్పి అక్కడ స్టాఫ్ ఆయన పైన అరిచారంట. అయినా కానీ ఇది మా కల్చర్, మా ఫుడ్, మేము వేడి చేసుకుంటాం, ఇది కామన్ కదా అని అనేసరికి ఆయన పైన కక్ష కట్టి ఆయన పైన కేసులు పెట్టారంట. అంతేకాదు ఆయన పైన రేసిజం చూపిస్తున్నారంట. ఆయనతో పాటు ఉన్న ఊర్మి భట్టాచార్య ఆయన టీచింగ్ అసిస్టెంట్ మీద కూడా ఈ రేసిజం చూపిస్తున్నారంట. ఆవిడ ఏదైతే ఎథ్నోసెంట్రిసిజం గురించి మాట్లాడిందో దానికి వ్యతిరేకంగా ఆవిడని ఆ టీచింగ్ అసిస్టెంట్ జాబ్ నుంచి కూడా తీసేశారంట. అంతేకాదు వాళ్ళకి రావాల్సిన గ్రాంట్స్, ఫండ్స్ అన్నీ ఆపేశారంట. వాళ్ళకి రావాల్సిన డిగ్రీస్ కూడా ఆపేశారంట. ఈ మొత్తం ఉదంతం, ఈ పాలక్ పన్నీర్ ఉదంతం తర్వాత ఆదిత్య ప్రకాష్ మరియు ఊర్మి భట్టాచార్య అక్కడ సివిల్ రైట్స్ కేసు వేశారనమాట అమెరికన్ కోర్టులో యూనివర్సిటీ పైన. కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిపైన పౌర హక్కుల కేసు వేశారు. దీనిలో మొత్తానికి యూనివర్సిటీ కాంప్రమైజ్కి వచ్చి 1,60,00,000 వాళ్ళకి చెల్లించి యూనివర్సిటీకి ఇంకా మీరు రావద్దని చెప్పి వాళ్ళని కంప్లీట్గా ఆపేసింది అనమాట. దాంతో వీళ్ళిద్దరూ కూడా, ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఇద్దరు కూడా ఇండియాకి వచ్చేసారు. రావటమే కాదు, ఇంకెప్పుడు అమెరికాకి వెళ్ళాం, అక్కడ విపరీతమైన డిస్క్రిమినేషన్ ఉందని కూడా ప్రకటించారు. దీంతో అమెరికాలో విపరీతంగా ఈ రేసిజం కావచ్చు, ముఖ్యంగా సిస్టమిక్ రేసిజం బాగా పెరిగిపోతుందని బాగా టాక్ బయలుదేరిందనమాట. ముఖ్యంగా విదేశీ స్టూడెంట్స్, అది ఇండియన్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వీళ్ళపైన వివక్ష చూపిస్తున్నారని చెప్పి చాలా టాక్ బయలుదేరింది. మనకి ఇప్పటికే తెలుసు అమెరికా యూనివర్సిటీస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. ముఖ్యంగా పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎన్ని గంటలు పనిచేయాలి, ఎక్కడ పనిచేయాలి, వీటి మీద చాలా రూల్స్ వచ్చేసాయి. దాంతోపాటు ఇంతకుముందు వరకు అమెరికాకి విద్యార్థిగా వెళ్ళి, అంటే ఒక స్టూడెంట్గా వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడే జాబ్ తెచ్చుకుని, అంటే అక్కడే H1B వీసా తెచ్చుకుని, తర్వాత అక్కడే గ్రీన్ కార్డ్ తెచ్చుకుని అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే అమెరికాలో రేసిజం కావచ్చు, ఈ కల్చరల్ డిస్క్రిమినేషన్ కావచ్చు బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా అనేక సిస్టమ్స్లో, అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, రేసిజం చూపించట్లేదు అని చెప్పినా సరే ఆ రేసిజం అనేది ఫుడ్ బేస్డ్ కానీ, లాంగ్వేజ్ బేస్డ్ కానీ, కల్చర్ బేస్డ్ కానీ చాలా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ట్రంప్ 2.0లో ఇమిగ్రెంట్స్ మీద, స్టూడెంట్స్ మీద, ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళ మీద ఆ ఇంక్లూజివిటీ చూపించకుండా ఎక్స్క్లూజివిటీ చూపిస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీస్ కూడా చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చాయన్నమాట. వాళ్ళ పార్ట్ టైం ఉద్యోగాల గురించి కావచ్చు, అవర్స్ ఆఫ్ వర్క్ గురించి కావచ్చు, వాళ్ళ రీసెర్చ్ గురించి కావచ్చు, అంటే వాళ్ళు పూర్తిగా ఎంతకాలం అమెరికాలో ఉండాలనే దాని మీద కావచ్చు. దాంతోపాటు అమెరికా యొక్క ఐస్ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వాళ్ళు చూపించే తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తే అమెరికాలో ఇంత ఇంటాలరెన్స్ పెరుగుతుందని అర్థమవుతుంది.